హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు వస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయండి. ప్రెసెంట్ మేమైతే వేరే మూవీ అయితే వచ్చాం. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది నిజంగా. అది నిజంగా చెప్పాలంటే చాలా రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి లేక ఆడుతుంది. వరుసగా ఒకదాని ఒకటి చూడటానికి ఇష్టపడేదానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పట్టే కష్టం అనేది మాకు చాలా బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాము. ఇందులో నటించిన హీరో గారు తేజ పెద్ద గారు అయితే స్టేజ్ వర్క్ కావచ్చు, నెట్ లైనప్ కావచ్చు, చాలా బాగుంటున్నాయి. అలాగే మస్తు భైరవంలో చేసిన యాక్టింగ్ ఇప్పుడు దాకా మైండ్ లో పోవాలా. ఇందులో కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తారు యాక్టింగ్ అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా కొంతమంది రేటింగ్ చెప్పట్లేదు ఏంటి అంటున్నారు. రేటింగ్స్ మాకు అనిపిస్తే చెప్తాము, మాకు అనిపించి మేము ఎలా చెప్తాము. ప్రతి దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. అవి నేనైతే పాయింట్ ఆఫ్ చేయకూడదని నా ఫీలింగ్ అయితే. ఇంగ్లీష్లో కూడా కొంచెం కొంచెం ల్యాండ్ వచ్చింది. అంటే ఒక్కొక్కసారి బోర్ అయితే కొట్టింది. కొన్ని గూస్బంప్స్ మూమెంట్స్ అయితే ఉన్నాయండి. ట్రయల్ లో కావచ్చు, క్లైమాక్స్ లో కావచ్చు, అక్కడక్కడ టచ్ అవి వెళ్తా ఉంటాయి. ఇంకా ప్రియా గారికి అయితే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తారు కదా, చాలా అంటే చాలా మంచి రోల్ అయితే పడింది. అలాగే హీరోయిన్ కూడా కొంతమంది అయితే నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు. హీరోయిన్ కి ఫేస్ లో ఎక్స్ప్రెస్ అయితే కనపడలేదు అని చెప్పి. తను ఒక సాధువు అండి. సాధువులో మూమెంట్ అయితే ఎక్స్ప్రెస్ ఇచ్చి అదైనా ఆశిస్తున్నారేమో. హాయ్ అండి, నేను మీ భాషని. మీరా ఈ సినిమాకి వచ్చాం. సినిమా చాలా బాగుంది. ఇది ఫుల్ గ్రాఫిక్స్ హర్రర్ లా ఉంటది కానీ హర్రర్ కాదు. సినిమా చాలా బాగుంది. దీంట్లో మోహన్ బాబు వల్ల చిన్నపై విలన్ క్యారెక్టర్ చేశారు. సూపర్ గా చేశారు. అసలు నిజంగా అప్పుల్లో మోహన్ బాబు గారిని చూసినట్టు అనిపించింది నాకైతే. ఆ వాయిస్ గానీ, ఫేస్ గానీ, ఆ ఫేస్ లో రీడింగ్ గానీ సూపర్. మామూలుగా కాదు, ఎరగా తీసేశారు. అంటే అలాగని చెప్పి సినిమా బాగాలేదని కాదు, కానీ అది ఎలాంటి క్యారెక్టర్ దీనిలో రెండో సినిమా తీశారు కనుక చాలా బాగా వచ్చింది. సినిమా కూడా నిజంగా డైరెక్టర్ గారు సూపర్ డైరెక్టర్. ఆ సినిమా ఏం సినిమా అసలు ఏముంది మామూలుగా లేదు. అంటే చెప్పడం కాదు, అది మీరు చూడాలి. ఎందుకంటే ఏ సినిమా అయినా చూడాలి, బాగున్నా చూడాలి, బాగోపోయినా చూడాలి. కానీ నేను సినిమా పిచ్చోండి. నేను ప్రతి సినిమా వచ్చిన రోజునే చూస్తాను. చూసి ఎలా ఉందని చూసి ముందు నాకు నేను సాటిస్ఫాక్షన్ బాగుందా లేదా అని చూసి ఎప్పుడు జనాలు చెప్పాలంటే సినిమా చాలా బాగుంది, సూపర్ ఉంది. చెప్పడం కాదు, మీరు చూసి మీరే చెప్తారు సినిమా గురించి. ఫ్రెండ్స్, సడన్ గా లొకేషన్ చేంజ్ అయ్యిందని ఏమనుకోకండి. కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాను. సో అందుకే ఇక్కడ కవర్ చేస్తున్నాను అనమాట. ఎంత మంచి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గురించి అయితే అక్కడ డిస్కషన్ చేయలేదు. సో కార్తిక్ ఘట్టంనేని గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఒక డిఓపిగా మాకు చాలా బాగా పరిచయం కాబట్టి ఇందులో డిఓపి కెమెరామ్యాన్ గా అసలు ఎక్సలెంట్ గా చూపించారు. విజువల్స్ అయితే ఒక విజువల్ వంటర్ లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్ లోనే చూడాలండి. ఓటీటీ ఫిలిం కాదు, టీవీలో చూసే ఫిలిం కాదు. విజువల్ గా ఎంజాయ్ చేయాలి. విజువల్ పరంగా కావచ్చు, బీజిఎం పరంగా కావచ్చు, థియేటర్ లోనే చూడాలన్నమాట. బీజిఎం పరంగా కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, అవి కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, కొన్ని అయితే గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు సీట్లోంచి లేచి గోల చేస్తున్నారు. అదేంటంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు. ఒక పక్షిను ఎక్కడొచ్చింది అనేది నేనైతే చెప్పను. సో దానికి మాత్రం అట్లా థియేటర్ లో చాలా ఎంజాయ్ చేశారు అందరూ. కుర్చీలోంచి లేచి అసలు ఇదంతా కాదు, మా భాష గారికి నచ్చిందంటే ఇంకా సినిమా హిట్టే అండి. అది ఒక్కటి చాలు. నేను సినిమా గురించి చెప్పాలంటే కనుక అది బేసిక్ గా అంత తొందరగా నచ్చవు ఆయనకి. ఎంత తోపు సినిమా అయినా కానీ నచ్చదు ఆయనకి. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, జై హింద్.